విజయనగరంలోని బాలూరు బాలికల వసతి గృహాలు సమస్యలు తిష్టవేశాయి. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో అత్యధిక శాతం అద్దె గదుల్లో నడుపుతున్నారు. హాస్టల్ నిర్వహణను ప్రభుత్వం గాలి కుదిలేయడంతో అత్యధిక శాతం హాస్టళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. వెనుకబడిన కులాల విద్యార్థులు చదువుకునేందుకు ఏర్పాటు చేసిన వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటు చేయకుండా అద్దె భవనాల్లో ఇరుకు గదులలో నిర్వహిస్తూ విద్యార్థులతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలో ప్రీ మెట్రిక్ వసతి గృహాలు 39, పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు 15 ఉన్నాయి. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ వసతి గృహాలు సొంత భవనాల్లో కొన్ని ఉంటే అద్దె భవనాల్లోనే అధిక సంఖ్యలో ఉన్నాయి. మొత్తం 54 వసతి గృహాలలో 3650 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలు ఇరుకైన భవనాల్లో ఉండటం వలన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహం పాడైన పురాతనమైన భవనంలో ఉంది. ఎప్పుడు పడిపోతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లోనూ నెలకొంది. 20 ఏళ్ల కిందట నిర్మించిన వసతి గృహాలు కావటంతో అధ్వానంగా ఉన్నాయి. మరోవైపు ప్రైవేట్ అద్దె భవనాల్లో ఉన్న వసతి గృహాలు ఇరుకు గదుల్లో ఉన్నాయి. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో జిల్లా కేంద్రమైన విజయనగరం రావటం వలన వసతి గృహాల సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. దీంతో నగరంలో శాశ్వత వసతి గృహాల నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా వసతి గృహాల విషయంలో శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నం చేయకపోవటం విద్యారంగం పట్ల పాలకులకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటికైనా శాశ్వత భవనాలు ఏర్పాటు చేసి విద్యార్థులను ఇబ్బందుల నుంచి తొలగించాలని పలువురు కోరుతున్నారు.